పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి పర్యటించిన సీతక్క జిల్లాలో పదుల సంఖ్యలో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే గ్రామ పంచాయతీలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. మరి ఇప్పుడు ఎన్నికలు చేయకుంటే మన గ్రామాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు 3,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో ఆగిన పైసలన్నీ కూడా ఇప్పుడు మన సౌజన్య కత్తెర గుర్తు గెలిపించడం ద్వారా అత్యధికంగా గ్రామంలో ఆగిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరి మంచినీటి వ్యవస్థ, లైటింగ్, ఎక్స్టెన్షన్ పోల్స్ ఇవన్నీ కూడా గ్రామంలో జరగాల్సిన పనులన్నీ జరుగుతాయి. నేనే ఈ సర్పంచుల మీద కూడా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నా కాబట్టి ఈరోజు ఎడిచెర్లపల్లిలో కూడా ఈ రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ సీసీ రోడ్లు వేయించే బాధ్యత నాది అని కూడా చెప్తున్నా. అన్న మరి వెంకటరామన్న మేమిద్దరం కలిసి మా ఇద్దరి ద్వారా అత్యధికంగా నిధులు ఇచ్చి మళ్ళీ వచ్చేటప్పటికి ఈ రోడ్ ఇట్లా ఉండకుండా మీరు సర్పంచ్ని గెలిపించి అన్న చేతిలో పెట్టండి, నాకు బాధ్యత చెప్పండి. అత్యధికంగా